విశాఖలో గుర్రపు స్వారీ మజా. నేర్చుకునేందుకు ఎగబడుతున్న కుర్రకారు, ఆకట్టుకుంటున్న విన్యాసాలు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. యువతలో కొందరు స్పోర్ట్స్ బైకులు, కార్లు, బోటు షికార్ల వైపు పరిగెడుతుంటే మరికొంతమంది గుర్రపు స్వారీ అంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇందులో ఉన్న మజానే వేరేని చెప్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ పోటీలు, జాతీయ బాక్సింగ్ పోటీలు, బీచ్ వాలీబాల్, రెగట్టా లాంటి క్రీడలకు విశాఖ నగరం వేదికగా నిలుస్తోంది. వీటన్నిటికీ భిన్నంగా చిన్నారులు, యువతకు అశ్వాలపై ఆసక్తి కలిగించేందుకు ఓ క్లబ్ కొలువు తీరింది. నగర శివారులోని సాగర్ నగర్ సమీపంలో రైడింగ్ ఎరీనా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 15 వరకు అశ్వాలు ఉండగా 30 మందికి పైగా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. దానితో పాటు జనరల్ రైడింగ్, షో జంపింగ్, ఎరీనా పోలో మ్యాచ్లు సైతం నేర్పుతున్నారు. ఇందులో విద్యార్థులు, నేవీ అధికారులు చేస్తున్న సాహసాలు ఆకట్టుకుంటున్నాయి. మరో 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో క్లబ్ ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. 2 నెలల శిక్షణా కాలంలో పలు క్రీడలు సహా విన్యాసాలు సైతం నేర్పిస్తామని చెబుతున్నారు. వైజాగ్ లో ఇప్పుడు వరకు రైడింగ్ క్లబ్ లేదు. రైడ్ చేయడం అనేది అందరికీ చాలా ఇష్టమైన విషయం. అయితే నేను పర్సనల్ 2 ఇయర్స్ నుంచి నేను రైడ్ చేస్తున్నాను. దానిలో అనుభవించిన ఆనందాన్ని అందరూ ఆస్వాదించాలనే ఉద్దేశంతో బే ఫ్రెండ్ హార్స్ క్లబ్ ని ముందుకు తీసుకొచ్చాం. 2-3 నెలలు పడుతుంది ఇనాగ్రేషన్ చేయడానికి. సాగర్ నగర్ సైడ్ ఒక పక్కన సముద్రం, ఒక పక్కన ఫారెస్ట్, పచ్చదనం ఉండటం వల్ల చాలా అద్భుతమైన ఏరియా. ఇక్కడ నుంచి రిషికొండ వరకు రైడ్ చేయడానికి చిన్నారులు సైతం గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. I love to do horse riding. I started my horse riding on Payal. I just like from starting I used to like horses, so I wanted to do this horse. నాకు హార్స్ రైడింగ్ అంటే ఫస్ట్ లో చాలా భయం ఉండేది, కానీ చేసి దాంట్లో ఇంట్రెస్ట్ పుట్టింది. అప్పటి నుంచి నేను చాలా ఇంట్రెస్ట్తో దాన్ని ఒక స్పోర్ట్ కింద తీసుకొని చాలా కష్టపడి దాంతో నేర్చుకుంటున్నాను.